నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మనం డైలీగా చర్చించుకుంటూనే ఉన్నాము. సో ఈ హత్యలు, ఈ రేషియో అనేది రోజు రోజుకి కూడా పెరిగిపోతూ ఉంది. ఈక్వల్ టు మేల్ జెండర్ తోని ఫీమేల్స్ కూడాను ఈ వివాహేతర సంబంధాలు అనే ఒక ప్లాట్ఫామ్ ముఖ్యంగా దీనిలోనే ఎక్కువ హత్యలు చేయడానికి వాళ్ళు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు అనే ఒక వార్త చాలా ఎక్కువ వైరల్ అవుతూ ఉంది. సో ఎందుకు అంటే ఫిమేల్ చేసే వెర్షన్స్ కూడాను డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్తగా చూస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఎంత షార్ప్ గా వర్క్ చేస్తుంది ఆ టైంలోని, అది వేరే దాని మీద పెడితే ఏదైనా మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ ఇట్లాంటి వాటిల్లోని చాలా అగ్రెసివ్ గా ఉంటూ ఉన్నారు. సో మీరేమంటారంటే, రీసెంట్ గా మనం చూసాం, నిన్ననే చర్చించాం, హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి ఒక మహిళ భార్యను, పాపం మహిళా డాక్టర్ అనవసరంగా ఆవిడ లైఫ్ మొత్తం కిల్ అయిపోయినట్టే దీంతో. సో ఈ రోజు తీసుకుంటే గుంటూరులోని ఒక వివాహేతర సంబంధానికి సంబంధించిన మహిళ ఫ్యామిలీని మొత్తం పెట్రోల్ పోసి నిప్పంటించారు. సో మీరేం చెప్తారు మేడం, అసలు ఆ కేసు తాలూకా డీటెయిల్స్ కూడా ఏంటి? అంటే మామూలుగా మీకు క్రుయల్టీ అంటే క్రూరత్వం అనేది మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళే ఎక్కువ ఆడవాళ్ళని మోసం చేస్తూ ఉంటారని మొన్నటి వరకు మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందన్నమాట. అంటే మహిళలు మేము ఎందులో తక్కువ అని ఈ విషయంలో కూడా వాళ్ళు ముందుండాలని చూస్తున్నారా? అంటే మీకు సోషల్ మీడియా అనేది కూడా ఇంపాక్ట్ ఉంటుందా? అవును. ఇప్పుడు మీకు రకరకాల రీజన్స్, గంజాయి, తర్వాత మీరు ఎక్కువగా బయట తిరగగలగడం, తర్వాత ఉద్యోగాలకు వెళ్ళడం, రకరకాల కారణాలు. తర్వాత ఇంకొకటి ఏమైతుందంటే, భర్త రాత్రి ఉద్యోగం అయితే భార్య పగలు ఉద్యోగం, లేకపోతే రివర్స్, వైస్ వర్స. అవును. దీంతో మనిషి కోరికలను అదుపు చేసుకోలేక జరుగుతున్నాయి కొన్ని, అన్ని కాదు. అయితే ఈ 4 ఇప్పుడు నిన్న ఇవాళ జరిగిన ఒక 4 ఇన్సిడెంట్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా జరిగాయి. మీకు ప్రకాశం జిల్లాలో 1, గుంటూరులో 2, కర్నూలులో 1 జరిగింది. అసలు చిత్రంగా ఉందండి మనకి. ఇప్పుడు ఒక అతను శ్రీను అతని పేరు, అతను ఆల్రెడీ గంజాయి ఇదిలో జైల్లో ఉన్నాడు. అతని భార్య తన తమ్ముడి ఫ్రెండ్ తోటి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది భర్తకి తెలిసింది, జైల్లో ఉన్న భర్తకి. నేను వచ్చాక మీ సంగతి తెలుస్తాను అంటే ఆ తమ్ముడు స్నేహితుడు ఈవిడ కలిపి భర్తను చంపేశారు. అవును. అసలు మీరు ఊహించుకోవటానికి అసలు ఎలా ఉంది తమ్ముడు అన్నప్పుడు. సరే వయసు ఎంత అనేది పక్కన పెట్టండి, ఇక్కడ వయసు నేను మాట్లాడను. కానీ తమ్ముడి స్నేహితుడితో అంటే ఈవిడ పెట్టుకోవటం అనేది ఎంత, ఆ తమ్ముడు సహకరించటం ఏంటి, నాకు అర్థం కాని విషయం అది. అంటే సంబంధాలు ఎందుకు ఇట్లా మారిపోతున్నాయి అంటే రిలేషన్స్. అవును. ఇలా ఇది అసలు ఎక్కడ తప్పు ఉంది, సొసైటీ ఎందుకు ఇలా అయిపోతుంది? ఇందాక మీరు అన్నారు ఇంకొక వివాహేతర సంబంధం, ఆ డాక్టర్ని ఆవిడ ప్రేమించదు, డాక్టర్ ప్రేమించలేదని అంటున్నారు, మనకు తెలియదు. అతను ఒక డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు. చేసుకుంటే ఈ నర్సు నా ప్రియుడు నాకే సొంతం అని సినిమాలో లాగా అమ్మాయిని స్కూటీ మీద వెళ్తుంటే ఎదురుగుండా ఒక స్కూటీ మీద వచ్చి వేరే అతను ఉన్నట్టు ఆవిడతోటి ఢీ కొట్టి ఆవిడ కింద పడిపోతే 108కి ఫోన్ చేసి అంబులెన్స్ లోకి ఎక్కిస్తూ హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చేసింది. అసలు ఎంత కాదు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీ కోపం ఉంటే నీ ప్రియుడి మీద ఉండాలి. డాక్టర్ ఏం చేసింది మధ్యలో? అమ్మాయి లైఫ్ అనవసరంగా నువ్వు బాగా ఉండాలా, పక్క వాళ్ళు పోవాలా? ఇది ఎంత విపరీత బుద్ధి అండి అది. అవును. అంటే ఆడవాళ్ళలో ఒక కఠినత్వం వచ్చేస్తుంది, సున్నితత్వం పోయి. అంటే గతంలో కూడా ఉందా ఇది? ఇప్పుడు బయటకు వచ్చి అలా కాదు. మీకేంటంటే ఇప్పుడు అవకాశాలు ఎక్కువయ్యాయి. గతంలో చాటుమాటుగా జరిగేవి ఇంత విచ్చలవిడిగా లేదు. ఇప్పుడు మనుషులు మనం బయటకు వస్తున్నాము అంటే, ఇప్పుడు ఇళ్లలో కూర్చోటం అనేది ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో మొత్తం మార్పు వచ్చింది కాబట్టి ఇద్దరు సంపాదించటం. ఇప్పుడు సంపాదన పెరిగింది, తర్వాత సోషల్ మీడియా పెరిగింది, సోషల్ మీడియాలో సంపాదన పెరిగింది, రకరకాల రీజన్స్. తర్వాత ఇందాక మనం చెప్పినట్టు ఫోన్ చేతిలోకి వచ్చాక ఇవన్నీ చూసాక విపరీత బుద్ధులు వస్తున్నాయి. అంటే మనిషిలో మృగం బయటకు వస్తుంది. దాంతో ఇంకొక కేసు మీరు అన్నట్టుగా గుంటూరు, అంటే అతనితోటి సంబంధానికి అతని భార్య అడ్డొస్తోందని గుంటూరులో పెట్రోల్ పోసేసింది ఇంటికి. 25 ఏళ్ళు మేడం. అసలు ఆ అబ్బాయి పాప భార్య, పిల్లాడు, ఇంకా 10 మంది ఉన్నట్టు ఇంట్లో, అందరికీ గాయాలి. ఇంకొక కేసు తీసుకుంటే మనం, భర్త చాలా బలాఢ్యుట్ట, ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త బలంగా ఉన్నాడని అతన్ని ఇది చేయటం కష్టమని అతనికి ఇష్టమైన బిర్యానీ చేసి అందులో మత్తు బిళ్ళలు కలిపేసి పెట్టి చంపేశారు. మనం మొన్న చూసాము ఒక ఆవిడ
చున్నీతో చంపేసి రాత్రి అంతా ఆ, పోర్న్ వీడియోలు porn చూస్తూ videos కూర్చున్నారని. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎందుకని అంటే భయం లేకుండా ఎందుకు పోయింది? అయ్యో నేను ఈ తప్పు చేస్తే నేను జైలుకి వెళ్తాను, నేను మళ్ళీ అతనితో ఉండలేను అనే ఒక ఇది ఉండాలి కదా. అంటే ఇక్కడ మీరు సంబంధం పెట్టుకోవడం ఫస్ట్ తప్పు. ఉమ్, రెండో తప్పు దాన్ని కంటిన్యూ చేయాలనుకోవటం. మూడోది కంటిన్యూ చేయటం కోసం మీరు చంపడం దాకా వెళ్తాం. ఉమ్. ఇప్పుడు మీతో పాటు మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులను లేకపోతే వాళ్ళ స్నేహితులను అందరినీ అందరినీ ఇరికిస్తున్నారు. లేదు డాక్టర్స్ ను ఎవరెవరినో ఇరికిస్తున్నారు మీరు. వాళ్ళు ఎలా అసలు ఒప్పుకుంటున్నారో మనకు అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు వాళ్ళకు కూడా జ్ఞానం ఉండాలి ఆ, కదా. చేసే అయ్యో వాళ్ళకి నేను తప్పు చేశాను, నేను జైలుకి వెళ్తాను, నా కుటుంబం నష్టపోతుంది, లేకపోతే నా ఇంట్లో తల్లి తండ్రి తలెత్తుకుని తిరగలేరు, లేకపోతే నా భార్య బాధపడుతుంది, నా పిల్లలు ఇబ్బంది పడతారు, ఈ ఆలోచన లేదండి. అంటే మనుషుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం రప్పరప్ప. అవును. ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకుల వెనకాల ఉండడం, ఇవాళ 500 ఇచ్చారా, బిర్యానీ ఇచ్చారా, ఉమ్, మనకి వాటర్ ఇచ్చారా, జీవితం వెళ్ళిపోయింది. అవును. అంటే ఉచితాలు కూడా మనుషుల్ని ప్రేరేపిస్తున్నారు. ప్రేరేపిస్తున్నాయి. అంటే నీకు ఫ్రీగా అన్ని వచ్చేసరికి ఉమ్, ఇంకా వేరే ఏదో ఐడియస్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్ షాప్ అని అవును. రకరకాలు, అది కూడా ఆ రకంగా తయారవుతున్నారా. సో మనిషి కష్టపడే తత్వం పోయినప్పుడు ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు వస్తాయి. ఉమ్, దానికి ఆడా మగ అనే విచక్షణ ఉండదు కదా. అవును. కోరిక ఎవరికైనా వస్తుంది, కోరికని కంట్రోల్ చేయలేరు కదా. ఇంకొకటి మనకి ఇప్పుడు ఉద్యోగాలు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు పగలొకళ్ళు రాత్రి ఒకళ్ళు అన్నప్పుడు బయలాజికల్ నీడ్స్ ఇవ్వాలి. అవును కానీ బయలాజికల్ నీడ్స్ లో కూడా మనం తప్పుదారి పడుతున్నాం అనే ఆలోచన రావట్లా. మేడం, ఇప్పుడు వాళ్ళకి తెలుసు అంటే అది ఆలోచించట్లేదు. వాళ్ళు దొరికిపోతాము అని ఒక తెలుసు knowledge కానీ ఖచ్చితంగా ఉంటుంది. అది ఆ కోరిక మిమ్మల్ని దాన్ని suppress చేస్తుంది. ప్రేరేపించేస్తుందా దాన్ని ఆ ప్రెజర్ భయాన్ని సప్రెస్ చేస్తుంది. కాబట్టి దీని మీద కౌన్సిలింగ్ జరగాలండి. మహిళా సంఘాలు కావచ్చు, మహిళా ఇటువంటి కమిషన్ వాటి మీద కావచ్చు, దృష్టి పెట్టాలి. ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి. స్వేచ్ఛ మంచిదే, స్వేచ్ఛ మంచిది కాదని చెప్పట్లేదు, కానీ ఏది కూడా అతి ఉండకూడదు. ఉమ్, అతి అనర్థదాయకం కాబట్టి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా ఎలా చూడాలి. ఉమ్, మీకు రంగనాయకమ్మ గారి గతంలో, నేను రైటర్ పేరు చెప్పను కానీ ఒక రైటర్ ఇలాగే చేసింది. ఉమ్, అంటే ఆవిడ ఆ, ఒక టీచరో లెక్చరర్ గా పనిచేస్తూ పేపర్ కరెక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకొక అతనితోటి ఆవిడ సహజీవనం మొదలు పెట్టింది. దాని మీద ఆవిడ ఒక పెద్ద పుస్తకం రాసింది. ఉహుం, ఆవిడ చాలా గట్స్. రంగనాయకమ్మ గారిని ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఉమ్, ఆవిడ చాలా నిబద్ధత ఉంది ఆవిడకి. ఉమ్, ఆవిడ చాలా మనిషి క్రమశిక్షణ ఉంది ఆవిడకి. క్రమశిక్షణ. ఉమ్, సో ఆవిడ అది రాసింది. ఇప్పుడు ఆవిడ పెద్ద రైటర్, ఉమ్, చేసిన ఆవిడ కూడా మనం మాట్లాడకూడదు. ఉమ్. సో ఇవన్నీ కూడా అంటే మనిషి, నేను చెప్తే అంటే తప్పుగా అనిపిస్తుంది చాలా మంది. మన చుట్టూనే మన చాలా చుట్టూనే ఉన్నారు, మనతోనే ఉన్నారు, వాళ్ళు నీతులు చెప్తారు మనకి, మనం మాట్లాడితే మన మీద వాళ్ళు నోరు పుచ్చుకు పడిపోతారు. ఉమ్, కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయండి. మరి దీనికి అసలు ఎట్లా సొల్యూషన్ అనేది అర్థం కావట్లేదు నిజంగా. అవును. అంటే ఏం లేదు మేడం, మీరు అన్నట్టుగా ఒకటి కంప్లీట్ అవేర్నెస్ తేవాలి. చేసిన దానికి శిక్షలు గట్టిగా గట్టిగా పడాలి. పడాలి. అప్పుడు భయం ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఇది చేస్తే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైనా సరే అవును. నువ్వు శిక్షకు అర్హురాలివి అర్హుడివి అంటే తప్ప అవును, వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వెళ్తే బయటకు వచ్చేస్తాం ఈజీగాను, బెయిలు గీలు అనుకొని వ్యవస్థల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది మరి. ఎందుకంటే రోజు రోజుకి భయం వేస్తుంది మేడం, దారుణంగా జరుగుతుంది. చాలా చాలా రకరకాల ప్లాన్స్. అసలు మనం కూడా ఇవన్నీ చూసి ఎలా మారిపోతాం అది బ్రెయిన్ feel ఇంపాక్ట్ బాగా ఉంటుంది. నెగటివ్ సైకలాజికల్ ఇంపాక్ట్ తొందరగా ఉంటుంది కదా. మనిషికి మంచి తొందరగా వంట పట్టదు, చెడు బాగా చెడు వంట వంట పడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.